హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పుదీనా చట్నీ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే అవసరం లేదని పెట్టలేదు. రైస్లోకి ఇలాగైతేనే బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని కొంచెం వేయించండి. సగం వరకు వేయిస్తే సరిపోతుంది. దాంట్లోనే 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని దోరగా వేయించండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించండి, సరిపోతుంది మనకి. ఇలా అయితే సరిపోతుంది. అవి చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకోండి. ఇవి కూడా మనకి పచ్చిగా లేకుండా ఉంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే 6 నుంచి 7 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి, సరిపోతుంది మనకి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. పచ్చిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా కలుపుకొని దీంట్లోనే మనం కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మగ్గనివ్వండి. ఇలా మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఎందుకంటే ఏమైనా ఇంకా టమాటా ముక్కలు కానీ పుదీనా కానీ పచ్చిగా ఉంటే ఇలా కలుపుకుంటే మనకి ఉడికిపోతుంది మంచిగా. దాంట్లోనే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఇలా మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా మగ్గితే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులని ఇలా కోర్సుగా మిక్సీ చేసి దీంట్లోనే చల్లారబెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి 1 స్పూను వరకు ఉప్పు కూడా వేసుకొని, నేను ఇక్కడ చింతపండు రసం వేసుకున్నా, అది కొంచెం క్లిప్ మిస్ అయిపోయిందండి. మీరు కొంచెం చింతపండు వేసుకోండి. ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. అన్నంలోకి అయితే ఇలా సరిపోతుంది. మనం టిఫిన్స్లోకి తినాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకొద్దిగా మెత్తగా మిక్సీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా టమాటా చట్నీ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే.